చెట్లకి ఎక్కడైనా డబ్బులు కాస్తాయా? కానీ మా స్కిట్ లో డబ్బులే కాదు, బంగారం కూడా కాస్తాయి, దాంతో పాటు నవ్వులు కూడా కాస్తాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సర్ప్రైజింగ్ శ్యామ్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. పంతం 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 నీదా నాదా హై. నమస్కారం నాగబాబు గారు. నమస్కారం మేడం గారు. నా పేరు పెద్దోడండి. ఆ చిన్నోడు కానీ నేనే పెద్దోడిని, కానీ ఆ విశ్వాసం కూడా లేదు ఎదవకే. నా పేరు చిన్నోడండి. చెప్పాలంటే మా అన్నయ్య నేనే చిన్నోడిని, ఆ విశ్వాసం కూడా లేదు ఎదవకే. నా పేరే రామండి. వీళ్ళిద్దరికి ఏకైక పని నేనే. ఆ గౌరవం కూడా లేదండి వీళ్ళకి. ఏమండి ఏమండి ఇది ఒక దాయి. ఏమండి జంతికలు సేవుడు సైకిల్ అన్ని అయిపోయింది, తినడానికి ఏట్లేవు, ఏటని తెప్పించండి. కేజీలు తినడమే కానీ కేజీ కండలేదు. మళ్ళీ ఎలా బల్లి గుడ్లు వేసుకొని బెల్లిగుడ్లు తింది బలమొస్తుందండి. కాదు, నాకు ఇంకో పిల్లం వస్తుంది. చిన్న పని ఉంది, లోనికి వెళ్ళి వస్తాను. రామా అయ్యగారు రామా. ఏమండి ఏమమ్మా? లిప్స్టిక్ అంతా అయిపోయిందండి. రక్తం రాసుకయ్యా, మూతి ఎర్ర కొంత. ఉండండి, మీ గ్రూప్ వేరు నా గ్రూప్ వేరు, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లు వచ్చేస్తాయండి బాబు. అరే రాము, అయ్యగారు ఎదురుంటాడేట్రా రోజులకు ఎదిగిపోతాడు. ఎందుకు ఎదగడు? నేను పనికి మాలని నేడు కాబట్టి. నిజమేనండి. నిజమే. అవురా రామా, ఆ పక్కింటోడికి ఏదో లాటరీ తగిలిందట్రా. ఎందుకు తగలరా? నీళ్ళట్టు కుళ్ళిపోతుకోవాలి, తగలేదు కదా, తగులుతుంది. నిజమేనండి. ఏట్రా నిజమా? యారా నన్ను కులిపోతారు అంతవా? నువ్వు కుక్కవే, మీ నాన్న పందే. నన్నే పన్నంతవా? నువ్వు నక్కలే, మీ నాన్న గాడిదా. మీ నాన్న పండి అయితే వాళ్ళ నాన్న గాడి తెలగవుతుందండి. మీ ఇద్దరు నాన్నలు ఒకడే కదా, దా గ్రేట్ అడుగులు అప్పారావు. నన్ను కన్న తర్వాత ఆవును కూడా కన్నారు చూసావా? అప్పుడే తెలిసి రా నాన్న తెలవని. నన్ను కనక ముందే ఎదవని కన్నారు చూసావా? అప్పుడే అర్థమైంది వాళ్ళ నాన్న పరం సొంటనే. నిజమేనండి, మీ నాన్న పరమశం అంటే. మా నాన్న కదరా వాళ్ళ నాన్న. నిజమేనండి, మీ నాన్న తిరిగిపోతే. మా నాన్న కాదు వాళ్ళ నాన్న. ఆపండి. ఇవి చెంపలు అనుకుంటాండ్రా, చెక్క పిల్లలు అనుకుంటాండ్రా, అడగ కొడతారంటే మీ ఇద్దరు నాన్నలో ఎదగానండి. మా నాన్న ఎదగలంతవా? దేవుడా, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటారు, నన్ను కూడా కుక్కలా భావించి ఒక్క రోజు ప్రసాదించు తండ్రి. వర్షం దిగేలాగా ఉంది, మేడ మీద బట్టలు ఉడిపోయి తీయిపోతే ఆ ఎదవలు మళ్ళీ తగులుకుంటారు. ఇటు మేఘం ఎత్తినట్టుంది. ఈ రా మెటీరియల్ పడినటో ఎద్దుల్లో సొలాన్ని కట్టడం లేదో. చెట్టు చాలా శక్తి గలది. దీనికి నెక్స్ట్ పూజ చేసి పూసే పువ్వును ఎవరైతే సొంతం చేసుకుంటారో వాళ్ళకి గణిదొక్కును. గమనిక, చదివిన పని పూర్తి చేసిన తర్వాతే 2వ పేజీలోకి వెళ్ళాలి. తప్పు జరిగితే తిప్పలు తప్పవు. ఏమే ఒకసారి బయటికి రా. ఏటండి దెబ్బరొట్టి నాకు ఉంది. దెబ్బరొట్టి శక్తి ఉంది చూసావా? అది మహిమల చెట్టు అట. దాని పూజలు పునస్కారాలు చేస్తే ఒక పువ్వు పోస్తుంది. ఆ పువ్వు మనం సొంతం చేసుకున్నాం అనుకో బంగారు గని దొరుకుతుంది. బంగారు గని తయారు చేసుకుందండి. బంగాళదుంపలతోనే ఫ్రై చేసుకుందాం రండి. బంగాళదుంప ఫ్రై చేసుకుంటావా? చూసావా, ఆ చెట్టుకు పూజలు చేస్తే పువ్వు పడదట. ఆ పువ్వు వల్ల బంగారం గని దొరుకుతుందట. ఎలాగైనా పువ్వు మనమే సొంతం చేసుకోవాలి. అయితే పువ్వుని జల్ల పెట్టుకోవచ్చండి. జడ చచ్చిపోయిన తర్వాత మేడం మీద ఆ రోజు రాత్రి అడుగులో అడుగేసుకొని రా. సరే అండి. నారా సిక్కిమాల కుక్క ఎప్పుడు చేస్తాను ఎద పనులు. నువ్వు మానేసినప్పుడు నిండే నాకు తెలుసురా చెట్టు గని గురించే. నీకు ఒక్కడికే తెలుసు అనుకుంటావా? నీకు తెలుసు. సిరిపురం శాట శాంతించండి కుమారా, శాంతించండి. ఇలా గొడవలు పడితే చెట్టు వాడిపోతుంది. ఇది ముత్యాల చెట్టు. మీరు అనుకున్నది కావాలంటే ఐకమత్యంతో ఉండాలి నాయన. ఏ పని చేసినా కలిసి చేయడమే ఐకమత్యం అంటారు నాయన. మళ్ళీ ఎప్పుడు వస్తా స్వామి? మీరు పిలిస్తే నెక్స్ట్ వీక్ వచ్చాను. మేమంతామో ఏదో నువ్వు వస్తున్నా. ఈ గనిని మీరు సొంతం చేసుకోవాలనుకుంటే మీ పేరు మీద సిల్లిగా బాధ్యత కూడా ఉండకూడదు. మీ ఇంట్లో మీరే పని వల్ల బతకలే. ఇప్పుడు ఆస్తి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావురా? అయ్యగారు
రాము ఇగో ఈ ఆస్తి తీసుకుని మమ్మల్ని ఆదుకోరా. అయ్యగారు ఈ ఆస్తి తీసుకుంటే మిమ్మల్ని ఆదుకోవడం అవదండి, మీరు అనాథలు అవుతారు. మీ అనాథల పైన పర్లేదురా, ఈ ఆస్తి మాత్రం నువ్వు తీసుకోరా. ఇదిగో దయ్యమ్మా చాలు. ఆస్తి బాబు గారు జీతాలు అడిగితే ఏమన్నా జీవితాలు అంటే ఆలవే, వీళ్ళు ఏదో ప్లాన్ మీద ఉన్నారేమోనని డౌట్ వేస్తాను. ఫోన్ ల్యాండ్ ఆస్తి వచ్చింది కదా ఏదైతే. ఇప్పుడు చూడేటంతా 2వ పేజీ. ఈ రోజు మీరు 100 కోడా దెబ్బలతో తినాలి. తమ్ముడు పెద్దలు మాట అన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అని కష్టపడింది ఏది రాదు, 100 కోట్ల దెబ్బలే కదా. అయితే ఇప్పటికిప్పుడు మనల్ని కొట్టే పుణ్యాత్ముడే లేడా? అయ్యగారు అయ్యగారు ఆ ఎద్దులు 2 లొంగట్లేదండి, ఈ కొరడ పాత అయిపోయింది, కొత్త కొరడ మార్చండి. దైవమా ఆ ఎద్దులు లొంగపోతే ఏమే, ఈ ఎద్దులు లొంగుతాం, మమ్మల్ని కొట్టు దైవమా మమ్మల్ని. మీరు నా యజమానులండి, ఎద్దులు కాదండి. వద్దనకుండా ఎద్దులు కొట్టినాడు, కొట్టిరామో. కొట్టిరా. తప్పదంటారా? తప్పదు. నన్ను క్షమించండి అయ్యగారు. ఈ చేతులతో మీకు అన్నం పెట్టాను, కోట్ల పతం. కొట్టలేడు కొట్టలేడు, కుక్కలు కొట్టాడు, కుడిసిరేడు రీడు, నా 2 తొడలు లూసిపోలేరా. కాయడానికి తొడలైన పని నాకు అవినేవో. తమ్ము వీడెవడ సిట్ చుడు తిరుగుతాడో, ఎవడ నువ్వు సిట్ చుడు తిరుగుతాను. నేను ఒక రైటర్ అండి. ఇక్కడ బంగారు గాని దొరకడం ఎలా అన్న పుస్తకం రాసి మర్చిపోయాను. మీరు చూసారేటే నీ అబ్బా రైటర్ ఇదేనండి నా పుస్తకము. సగం రాశాను, ఇంటికెళ్ళి సగం పూర్తి చేసుకోవాలి. అరే రాము, అయ్యగారు నేను దుబాయ్ వెళ్తాను. దుబాయ్ వెళ్తే గారి మా ఆస్తి మాకు ఇచ్చిరా. మీ ఆస్తులు ఇంకెక్కడండి, అవి అమ్ముకునే దుబాయ్ వెళ్తుంటే. సో జడ్జెస్, ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మ్యామ్? ఎక్సలెంట్, అద్రగొట్టేశారు. నిజంగా చెప్పాలంటే శ్రీకాకుళం టీం సీనియర్స్ అందరికీ కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. అందరూ కూడా అండి, అందరూ కూడా సూపర్. 1 టైం వండర్ కాకూడదు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు గారు, నీ ప్రీవియస్ 2 స్కిట్స్ కంటే కూడా ఇది కొంచెం తగ్గింది. ఓవరాల్ గా ఎంటైన్ చేశారు, అంటే ఎంగేజింగ్ గా ఉంది స్కిట్. ఓకే, నెక్స్ట్ స్కిట్ మాత్రం దీన్ని దాటి మీ ఓల్డ్ స్కిట్స్ ఎట్ పార్ విత్ యువర్ ఓల్డ్ స్కిట్స్ 2 స్కిట్స్ కి దానిలో చేయండి. ఓకే, గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ సర్ప్రైజింగ్ షామ్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్.